కేసీఆర్కు సుప్రీంకోర్టులో స్వల్ప ఊరట లభించిందని చెప్పొచ్చు. ఎందుకంటే కేసీఆర్ విద్యుత్ కమిషన్లో అక్రమాలు చేసిండు అని కాంగ్రెస్ పార్టీ ఆరోపించింది. డైరెక్ట్గా అసెంబ్లీలో మంత్రి జగదీష్ రెడ్డి మేము ఏ రకమైన అక్రమాలు చేయలేదు, దమ్ముంటే మీరు ఏ కమిషన్ అయినా వేయండి, ఏ విచారణ అయినా వేయండి అని చెప్పింది. సో దీంతో రాష్ట్ర ప్రభుత్వం జస్టిస్ నరసింహారెడ్డి నేతృత్వంలో ఒక కమిషన్ నియమించింది. ఈ విద్యుత్ కమిషన్ అవకతవకల మీద ఆరాధిస్తూ దాని ఎంక్వైరీని మొదలుపెట్టింది. అయితే ఎంక్వైరీ మొదలుపెట్టిన క్రమంలో జస్టిస్ నరసింహారెడ్డి ఈ విచారణ మొత్తం పూర్తి కాక మునుపే ఒకసారి మీడియా ముందుకు వచ్చి మాట్లాడాడు. సో దీని మీద బీఆర్ఎస్ అభ్యంతరం వ్యక్తం చేసింది. కనీసం ఎవరి మీదైతే నేరారోపణ ఉందో ఆ వ్యక్తిని కనీసం పిలిపియకుండా, అతనితో మాట్లాడకుండా మీరు డైరెక్ట్గా ఏకపక్షంగా ఒక నిర్ణయం తీసుకొని అదే మొత్తం అవకతవకలు జరిగినాయని మీడియా ముఖంగా ఎట్లా చెప్తారు అనేది కేసీఆర్ అప్పట్లో ఒక 12 పేజీల సుదీర్ఘమైనటువంటి ఉత్తరం రాసిండు జస్టిస్ నరసింహారెడ్డి కమిషన్కు. ఆ తర్వాత ఆయన హైకోర్టును కూడా ఆశ్రయించిండు. జస్టిస్ నరసింహారెడ్డి కమిషన్ అనేది రూల్స్ బ్రేక్ చేసి నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తుంది. గతంలో ఏ కమిషన్ కూడా ఇట్లా మీడియా ముందుకు వచ్చి మాట్లాడలేదు, చాలా అరుదైన సందర్భాల్లో మాట్లాడింది. కానీ ఈయన ఎంక్వైరీ పూర్తి కాకుండా మాట్లాడిండు కాబట్టి తప్పు అనేది హైకోర్టుకి వెళ్ళి ఈ కమిషన్ మొత్తాన్ని రద్దు చేయాలని కేసీఆర్ హైకోర్టులో పిటిషన్ వేస్తే దాన్ని డిస్మిస్ చేసిండు. సో ఆయన తదనంతరం సుప్రీంకోర్టుకి వెళ్ళిండు. సుప్రీంకోర్టులో కూడా కేసీఆర్ తరపు లాయర్లు ఇదే వాదించిండ్రు. జస్టిస్ నరసింహారెడ్డి అనే కమిషన్ నిన్న విచారణ జరిగింది దీని మీద. సో ఇక్కడ జస్టిస్ నరసింహారెడ్డి అనే కమిషన్ నిబంధనలకు విరుద్ధంగా మీడియాతో మాట్లాడింది అనే విషయాన్ని సుప్రీంకోర్టు దగ్గర ప్రస్తావించారు. సో దీంతో సుప్రీంకోర్టు దగ్గర ప్రస్తావించినట్టు సుప్రీంకోర్టు దానికి అంగీకరించింది. అది తప్పని తెలిసి సో జస్టిస్ నరసింహారెడ్డిని తప్పించి ఆయన ప్లేస్లో మరొకరిని పెట్టి విచారణను కంటిన్యూ చేయండి అనే ఆదేశాలు అయితే జారీ చేసింది. విద్యుత్ అక్రమాలపై యథావిధిగా విచారణ జరుగుతుంది కానీ జస్టిస్ నరసింహారెడ్డి నేతృత్వంలో జరగదు. సో ఇక కమిషన్ చైర్మన్గా మరొకరిని నియమించాలంటూ సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసింది. మీడియా ముందు అభిప్రాయాలు చెప్పడాన్ని సుప్రీంకోర్టు తప్పుపట్టింది. వ్యక్తి గౌరవానికి భంగం కలిగే అవకాశం ఉంటుంది, వాంఛనీయం కాని పద్ధతిలో వ్యవహరించారు. హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిపై సుప్రీం ఆగ్రహం. ఇక జస్టిస్ నరసింహారెడ్డి రాజీనామా, వారంలో కొత్త చైర్మన్ నియమిస్తామన్న సర్కార్, కమిషన్ రద్దు విజ్ఞప్తిపై కేసీఆర్కు మాత్రం నిరాశే ఎదురైంది. ఇక అనుమానమే తప్ప సుప్రీం తప్పట్లే, మీడియా ముందు నేను అభిప్రాయం చెప్పలేదు, ఊహాజనిత కథనాల వల్లే మాట్లాడాల్సి వచ్చింది. విలేకరులతో జస్టిస్ నరసింహారెడ్డి వ్యాఖ్యలు. ఇక తానేం తప్పు మాట్లాడలేదు, అనుమానమే తప్ప సుప్రీంకోర్టు నన్ను తప్పు పట్టలేదు అనేది ఆయన చెప్పుకుంటున్నాడు. వాస్తవానికి ఏంటంటే మీరు మీడియాతో మాట్లాడడానికి సుప్రీంకోర్టు చాలా తీవ్రంగా తప్పు పట్టింది.